నేను ఎంఎస్కి స్టడీ సర్కిల్ నుంచి మీకు అర్థమెటిక్ టాపిక్ చెప్పడానికి వచ్చాను. యాక్చువల్ గా ప్రీవియస్ మీకు రేషియో అండ్ ప్రపోర్షనల్ టాపిక్ చెప్పానండి. ఇప్పుడు మీకు పార్ట్నర్షిప్ టాపిక్ చెప్పడానికి వచ్చాను. యాక్చువల్ గా మనకి లాక్ డౌన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయండి. ప్రతి టాపిక్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు చెప్పే ఈ టాపిక్స్ అన్ని చాలా అడ్వాంటేజ్ అవుతాయండి. ఓకేనండి, ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాము. ఓకేనండి, ఈ సమ్ చూద్దామండి. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 7,50,000 rupees and 6,50,000 rupees. If they got a total profit of 5,60,000 rupees. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? అసలు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాడు? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ ఎంత పెట్టండి? 7,50,000 రూపీస్. తర్వాత బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టండి? 6,50,000 రూపీస్ అండి. ఇప్పుడు ఈ రెండు, ఈ ఏ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఒకసారి చూద్దాం. ఈ రెండు అంటే ఏ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఒకసారి తీస్తే ఎలా ఉంటుందంటే 4 zeros క్యాన్సిల్ అవుతుందండి. 4 ఇప్పుడు ఈ రెండు దేంట్లో పోతాయండి? 5 టేబుల్ లో పోతాయి కదా. 5 1s are 5, రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 2 ఉంటుందండి. 5 5s are 25 అండి. ఓకేనండి, తర్వాత ఇది 5 1s are 5, రిమైనింగ్ 1 ఉంటుందండి. 5 1 అంటే 5 3s are 15 అండి. ఓకేనండి, ఇప్పుడు వీటి యొక్క రేషియోలు ఎలా ఉన్నాయి? 15:13 ఉన్నాయండి. ఓకేనండి, 15:13 ఉన్నాయి. ఇప్పుడు వీటి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఏ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్, బి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపి చూస్తే ఎంత ఉందండి? 15 + 13 అండి. మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ 28 ఉందండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది? ఈ రెండింటి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 5,60,000 రూపీస్ అండి. వీటి యొక్క రెండింటి యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ అండి 5,60,000 రూపీస్ అండి. ఓకేనండి, క్లియర్ గా అర్థమైంది కదండి. నెక్స్ట్ చూద్దాము. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క షేర్ ఎంత అని అడిగారండి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి? 15 అండి. 15 ఎంత అని అడిగారండి. ఇప్పుడు వీటిని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేద్దాము. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 15 × 5,60,000 రూపీస్ బై 28 అండి. 28 టేబుల్ ఎన్నిసార్లు పోతుందండి? 2 టైమ్స్ పోతుంది. 28 2s 56 అండి. అంటే 20,000 అండి. 20,000. 15 × 20,000 ఎంత అవుతుందండి? 3 lakhs రూపీస్. ఓకేనండి, 3 lakhs రూపీస్. అంటే ఏ యొక్క షేర్ వచ్చేసరికి 3 lakhs రూపీస్ ఉందండి. ఓకే అండి, మీకు క్లియర్ గా అర్థమైంది కదా. మనకి ఈ పార్ట్నర్షిప్ లో మనకి ప్రతి సమ్ ఇలానే ఉంటుందండి. నెక్స్ట్ అంటే సమ్ కి కొంచెం డిఫరెన్స్. మనం వేసుకునేది వాడి క్వశ్చన్ ఏం అడిగాడు, మనం ఆన్సర్ ని సొల్యూషన్ ఎలా చేయాలి, ప్రతిదీ వాడి క్వశ్చన్ లోనే మన ఆన్సర్ ఉంటుందండి. వాడి క్వశ్చన్ ని మనం యాస్టీజ్ చేసుకుని ఆన్సర్ తెప్పించాలండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్ ఎలా చేయాలో సేమ్ ప్రీవియస్ సమ్ లాంటిది ఇది కూడా. ఇప్పుడు ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ 1,50,000 రూపీస్ అండ్ 2 lakhs రూపీస్ అండి. ఫైండ్ ద షేర్ ఆఫ్ బి ఇన్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 1,05,000 రూపీస్ అండి. ఈ సమ్ లో ఏమని చేయండి? బి యొక్క షేర్ ఎంత అడిగారండి. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంతండి? 1,50,000 రూపీస్ అండి. బి ఇన్వెస్ట్ చేసింది ఎంతండి? 2 lakhs రూపీస్ అండి. ఫస్ట్ వీటి యొక్క రేషియో చూద్దాం ఎలా ఉన్నాయో. ఏ ఇన్వెస్ట్ చేసింది, బి ఇన్వెస్ట్ చేసి పెట్టింది. వీటి యొక్క రేషియో చూసింటే ఎలా ఉందండి? 4 క్యాన్సిల్ అయిందండి. ఈ రెండు 5 టేబుల్ లో పోతాయండి. 5 3s are 15, 5 4s are 20 అండి. వీటి యొక్క రేషియోలు ఎలా ఉన్నాయి? 3:4 రేషియోలు ఉన్నాయండి. అంటే ఏ అండ్ బి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి? 3 + 4 7 ఉన్నాయండి.
వీటి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ 7 ఉంటే 7 యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత ఉందండి? 7 ఇన్వెస్ట్మెంట్ పెడితే వీళ్ళ యొక్క టోటల్ ప్రాఫిట్ 1,05,000 రూపీస్ అండి. వీటి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ అండి. ఇప్పుడు ఏమడుగుతున్నాయండి? ఫైండ్ ద షేర్ ఆఫ్ బి. బి యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాయండి. ఇప్పుడు బి షేర్ మనం కనుక్కున్నప్పుడు ఎలా కనుక్కుంటా అండి? బి షేర్ ఎంత అడుగుతున్నారు. ఇప్పుడు వీటిని కనుక్కున్నప్పుడు వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి? ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలండి. 4 into 1,05,000 రూపీస్ అండి బై 7 అండి. 7 లో ఏ టేబుల్ 7 1 7 అండి. 7 1 7, రిమైనింగ్ 3 ఉంటుందండి. 7 5 35 అండి. 50,000 రూపీస్. 15,000 రూపీస్ ఇంటూ 4 ఎంత అండి? 60,000 రూపీస్ అండి. అంటే బి యొక్క షేర్ వచ్చేసరికి 60,000 రూపీస్ అండి. ఓకేనండి, సమ్మతమైందండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, ఈ సమ్ కూడా ప్రీవియస్ సమ్స్ లాంటిది అండి. ఏముంది? 3 పార్ట్నర్స్ ఏ బి సి ఇన్వెస్ట్మెంట్ 3,60,000 రూపీస్, 4,50,000 రూపీస్ అండ్ 5,40,000 రూపీస్. ఇప్పుడు అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? ఏబిసి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి వీళ్ళ యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 3,75,000 రూపీస్ అండి. ఇప్పుడు ఫైండ్ ద సి షేర్ అడుగుతున్నారండి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 3,60,000 రూపీస్. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి? 4,50,000 రూపీస్. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి? 5,40,000 రూపీస్ అండి. ఫస్ట్ వీటి యొక్క రేషియోస్ చూద్దామండి ఎలా ఉన్నాయి. వీటి యొక్క రేషియోస్ చూస్తే 40 క్యాన్సిల్ అయిపోయినాయండి. ఇది టోటల్ గా ఏ టేబుల్ లో క్యాన్సిల్ అవుతుందండి? 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుందండి. 3 1 3, 3 2 6 అండి. 3 1 3, 3 రిమైనింగ్ 1 ఉంటుందండి. 3 5 15 అండి. 3 1 3 అండి. రిమైనింగ్ 2 ఉంటుందండి. 3 రిమైనింగ్ 3 ఉంటుంది 24 అండి. 3 8 24 అండి. ఇప్పుడు ఇది టోటల్ గా ఈ రేషియోలో కూడా ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందండి? 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 4 12 అండి. 3 5 15 అండి. 3 6 18 అండి. అంటే 4:5:6 రేషియోలో ఉన్నాయండి. ఇప్పుడు వీటి యొక్క రేషియో చూసిన తర్వాత వీటి యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత ఉందండి? 3,75,000 రూపీస్ అండి. వీటి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి? 4 + 5 + 6 అండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 5 + 6 ఎంత అండి? 11 అండి. 11 + 4 ఎంత అండి? 15 అండి. 15 అండి. 15 యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15 ఇన్వెస్ట్మెంట్ టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3,75,000 రూపీస్ అండి. ఇప్పుడు ఏమడిగాడు? సి యొక్క షేర్ ఎంత అంటే 6 ఎంత అవుతుందండి అని అడిగాడు. ఇదే కదండి మనం అడిగింది. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేద్దాము. 6 into 3,75,000 రూపీస్ అండి బై 15 అండి. ఏ టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది? ఇది 5 టేబుల్ లో చూద్దాము. 5 3 15, 5 7 35, రిమైనింగ్ 2 ఉంటుంది. 5 5 75 అండి. 5 5 25 అండి. 30 రాసుకున్నాండి. తర్వాత 3 1 3, 3 2 6 అండి. 75,000 ఇంటూ 2 అండి. ఎంత వస్తుందండి? 5 2 3 zeros రాసుకున్నాండి. 5 2 10 అండి. 7 2 14 + 15 అండి. అంటే వీటి యొక్క ఇన్వెస్ట్ వీటి సి యొక్క షేర్ ఎంత ఉందండి? 1,50,000 రూపీస్ అండి. ఓకే అండి, మీకు సి యొక్క షేర్ అర్థమైంది కదండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఏ బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 3 lakhs rupees,
5 lakhs rupees, 8 lakhs rupees. If they got a total profit is 64,000 rupees. Find the difference between the profits of A and C అన్నారండి. ఇప్పుడు మనం ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టండి, 3 lakhs rupees అండి. 3 lakhs rupees అండి. ఇది ఎవరు ఏ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు బి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, 5 lakhs rupees. సి ఎంత పెట్టాడండి, 8 lakhs rupees. ఓకేనండి. వీటి యొక్క రేషియోని ఒకసారి చూద్దాము. వీటి యొక్క రేషియోలు ఎలా ఉన్నాయో 4 zeros, 4 zeros, 4 zeros అండి. 0 0 0 క్యాన్సిల్ అండి. 3:5:8 రేషియోలు ఉన్నాయండి. వీటి రేషియోలు 3:5:8 రేషియోలు ఉన్నాయండి. అంటే ఏ బి సి యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియోలు 3:5:8 ఉన్నాయండి. దీని యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత ఉందండి, అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టిన దాంట్లో టోటల్ ప్రాఫిట్ ఎంత ఉన్నాయండి, 3 + 5 + 8 అండి. 3 + 5 8, 8 + 8 16 అండి. 16 3 ఏ బిసి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ ఎంత ఉందండి, 64,000 రూపీస్ అండి. ఇప్పుడు ఏమవుతున్నారు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఏ అండ్ సి. ఏ కి సి యొక్క డిఫరెన్స్ ప్రాఫిట్ ఎంత ఉందన్నారు. ఇప్పుడు ఏ 3 అండి, సి 8 ఉందండి. ఇప్పుడు 3 కి 8 కి డిఫరెన్స్ ఎంత ఉందండి, 5 ఉందండి. ఈ 5 యొక్క షేర్ ఎంత కనుక్కోమన్నారండి. ఇప్పుడు వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దామండి. 5 × 64,000 by 16 అండి. 16 4 jar 64 అండి. 4,000 5 4 jar 20,000 అండి. అంటే ఏ అండ్ సి యొక్క డిఫరెన్స్ యొక్క షేర్ వచ్చేసరికి 20,000 రూపీస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి, ఈ సమ్ చూద్దాము. ఏ బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ 3 lakhs rupees, 4 lakhs rupees, 4,80,000 rupees. At the end of a year, they got total profit is 2,65,000 rupees. Find how much B gets more than A in the profit. ఓకే అండి, ఈ సమ్ చూద్దాము. ఈ సమ్ లో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 3 lakhs rupees. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 4 lakhs rupees. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 4,80,000 rupees. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో, వీటి యొక్క ఇన్వెస్ట్మెంట్ చూసే కానీ వీటి యొక్క రేషియో చూద్దాము. 4 zeros, 4 zeros, 4 zeros. తర్వాత 2 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దామండి. 2 50s, 2 20s, 2 2s are 4, 2 4s are 20. ఓకే అండి, 15 20 24 వచ్చిందండి. ఇది ఇంకా ఏ టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టోటల్ చూద్దామండి. 15 + 20 + 24 అండి. టోటల్ ఎంతండి, 9 59 అండి. అంటే ఏ బి సి ఇన్వెస్ట్ పెట్టింది టోటల్ ఎంతండి, 59. వాటికి వచ్చిన ప్రాఫిట్ ఎంతండి, 2,65,000 రూపీస్ అండి. ఇలా ఇచ్చినప్పుడు వీటి యొక్క ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫైండ్ ద హౌ మచ్ బి గెట్స్ మోర్ దాన్ ఏ అన్నాడండి. అంటే బి ఉంది కదండి, ఈ బి గెట్స్ మోర్ దాన్ ఏ ఇన్ ద ప్రాఫిట్. ఎంత ఎక్కువ ఉందండి, ఏ కన్నా బి ఎంత ఎక్కువ ఉంది, 5 అండి. అంటే 5 ఎంత అడిగారండి, అంతే కదా అడిగింది. దీన్ని ఫైండ్ అవుట్ చేద్దామండి. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి క్రాస్ మల్టిప్లై చేద్దాము. ఓకేనండి, క్రాస్ మల్టిప్లై చేద్దాము. 5 × 2,65,000
థౌజండ్ రూపీస్ అండి బై 59 అండి. 59 1 59, 59 45 2065 అండి. అంటే టోటల్ గా 4500 రూపీస్ అండి. 4500 ఇంటూ 5 అండి. 00 5 5 25, 5 5 25, 5 4 20, 20 21 22 అండి. అంటే 22,500 అండి. 22,400 అండి. వీటి యొక్క 22,500 అంటే ఫైండ్ హౌ మచ్ బి గెట్స్ మోర్ దాన్ ఏ ఇన్ ద ప్రాఫిట్. దాని యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 22,500 రూపీస్ అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఏ అండ్ బి సి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ ద క్యాపిటల్స్ 2,50,000 rupees, 3 lakhs rupees and 4 lakhs rupees. At the end of a year, C gets 4,80,000 rupees profit. Find the share of A అన్నారండి. ఈ సమ్ చూద్దాము. ఇప్పుడు ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేయండి? 2,50,000 రూపీస్ అండి. బి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? 3 lakhs రూపీస్ అండి. సి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? 4 lakhs రూపీస్ అండి. ఇప్పుడు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాంట్లో వీటి యొక్క రేషియో చూద్దాము. వీటి యొక్క రేషియోని చూస్తే ఎలా ఉంటుందంటే 40 క్యాన్సిల్ అయిపోతుందండి. 4 5 25 అండి. 4 6 30 అండి. 4 8 5 8 5 8 40 అండి. ఇప్పుడు టోటల్ ఏమన్నాయండి? సి గెట్స్ 4,80,000 రూపీస్ ప్రాఫిట్ అన్నాయండి. అంటే సి ఎంత అండి? ఏ ఇన్వెస్ట్మెంట్ పెడితే వాటి యొక్క ప్రాఫిట్ ఎంతండి? 4,80,000 రూపీస్ యొక్క ప్రాఫిట్ వచ్చిందంటండి. ఇప్పుడు ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క షేర్ ఎంత అని అడిగానండి. ఏ యొక్క షేర్ ఎంత? ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాము. 5 into 4,80,000 రూపీస్ బై 8 అండి. 8 into 8 6 48 అండి. 60,000 రూపీస్. 5 6 3 lakhs రూపీస్ అండి. వీటి యొక్క ఏ యొక్క షేర్ వచ్చేసరికి 3 lakhs రూపీస్ అండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి, ఈ సమ్ చూద్దాము. ఏ బి సి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 2 lakhs rupees, 2,50,000 rupees and 3 lakhs rupees. At the end of a year, C got 3,60,000 rupees as profit. Find the total profit అన్నారండి. ఇప్పుడు సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? సి గాట్ 3,60,000 అండి. ఫస్ట్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ చూద్దాము. 2 lakhs రూపీస్ అండి. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 2,50,000 రూపీస్ అండి. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ 3 lakhs రూపీస్ అండి. ఇప్పుడు 3 lakhs రూపీస్ అండి. వీటి యొక్క రేషియో చూద్దాం ఒకసారి. 4 zeros క్యాన్సిల్. 5 4 20, 5 5 25, 5 6 30 అండి. వీటి రేషియో ఎంత ఉన్నాయండి? 4:5:6 ఉన్నాయండి. వీటి యొక్క టోటల్ రేషియో ఎలా ఉన్నాయి? 4 + 5 + 6 అండి. టోటల్ ఎంత ఉన్నాయండి? 9 9 + 6 15 అండి. వీటి యొక్క టోటల్ రేషియో ఎంత ఉన్నాయి? 15 అండి. ఇప్పుడు సి యొక్క సి గాట్స్ 3,60,000 అంటే సి ఒకటి ఎంత అండి? సి అంటే
6 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ పెడితే వీటి యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 3,60,000 రూపీస్ అండి. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ అన్నారండి. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? టోటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎంత అని అడిగారండి. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు క్రాస్ మల్టిప్లై చేద్దాము. 15 into 3,60,000 by 6 అండి. 6 1s are 6, 6 6 36 0 3 zeros అండి. 60,000 రూపీస్ అండి. 5 6 9 lakhs రూపీస్ అండి. టోటల్ ప్రాఫిట్ ABC టోటల్ ప్రాఫిట్ ఎంతండి? 9 lakhs రూపీస్ అండి. ఓకేనండి, మీకు క్లారిటీగా అర్థమైంది కదండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. A and B started a business with capitals 3 lakhs and 4,50,000 rupees. After 4 months, ఇదిగోండి గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 4 months B withdraw from the business. At the end of a year, they got 99,000 rupees as a total profit. Find the share of B. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ మనం క్వశ్చన్ ఇవ్వగానే, ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వగానే ఏం గమనించాలి? ద ఎండ్ ఆఫ్ ఏ ఇయర్ ని కంపారిజన్ చేసుకున్నారండి వీళ్ళు. ఈ క్వశ్చన్ లో వీళ్ళు అడిగింది ఇయర్ కి అడిగారండి. వాళ్ళు దేన్ని బేస్ చేసి అడిగారు అనేది మనకి మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఇయర్ అడిగారు కాబట్టి ఇయర్ కి బేస్ చేసి చూద్దాము. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారండి? 3 lakhs రూపీస్ అండి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 4 lakhs. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 4,50,000 రూపీస్ అండి. వీళ్ళిద్దరూ ఏ అండ్ బి 3 lakhs రూపీస్ తో 4,50,000 రూపీస్ తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట. అప్పుడు బిజినెస్ 1 year కి కంపారిజన్ చేసుకున్నారు. 1 year కి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఎంత? 99,000 రూపీస్ అండి. ఇప్పుడు వీళ్ళు ఇయర్ లో ఏ అతను ఎన్ని మంత్స్ చేశారండి? అంటే టోటల్ గా అన్ని మంత్స్ కంప్లీట్ చేశారండి. అంటే ఇక్కడ ఎక్కడ తన గురించి మెన్షన్ చేయాల ఏంది విత్ డ్రా అయిపోయాడని. కానీ బి విత్ డ్రా అయిపోయాడు ఎప్పుడు? ఆఫ్టర్ 4 months. ఆఫ్టర్ 4 months లో విత్ డ్రా అయిపోయారండి. మొత్తం టోటల్ గా 1 year కి ఎన్ని మంత్స్ అండి? 12 months అండి. 12 months, అందుకే 1 year గా అన్నారు కాబట్టి 12 months వేసుకున్నారండి. ఇతను ఆఫ్టర్ 4 months బి విత్ డ్రా ఫ్రమ్ ద బిజినెస్. ఈ బిజినెస్ లో అతను విత్ డ్రా అయిపోయాడండి. అంటే 12 months మైనస్ 4 అండి. ఎంతండి? ఆఫ్టర్ 4 months. ఆఫ్టర్ 4 months అంటే 12 months లో 12 months లో ముందు 4 నెలలు మాత్రమే ఇతను స్టార్ట్ చేశాడు. 4 నెలల తర్వాత అతను విత్ డ్రా అయిపోయాడు కాబట్టి ఇంటూ 4 అండి. అంటే 4 months ఇతను వర్కింగ్ చేశాడండి. తర్వాత ఇతను విత్ డ్రా అయిపోయాడు. తర్వాత వాటి యొక్క ప్రాఫిట్ యొక్క రేషియో అడిగాయండి. ఇప్పుడు మనం వాటి యొక్క ప్రాఫిట్స్ అడిగాయండి, టోటల్ ప్రాఫిట్. ఇప్పుడు వీటి యొక్క రేషియో చూద్దాము. 4 zeros 4 zeros, 5 6 are 30, 5 9s are 45. తర్వాత ఏ టేబుల్ 3 టేబుల్ చూద్దామండి. 3 2s are 6, 3 3s are 9, 12 2s are 24, 3 4s are 12, 2 1s are 2, 2 2s are 24. వీటి యొక్క రేషియో ఎంత ఉన్నాయండి? 2:1 ఉన్నాయండి. వీటి యొక్క టోటల్ ప్రాఫిట్ అడిగాడు కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ఎ ఇయర్ దే గాట్ టోటల్ ఎంత ఉన్నాయండి? 2 + 1. వీటి యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క టోటల్ యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 99,000 రూపీస్ అండి. టోటల్ ప్రాఫిట్. ఫైండ్ ద షేర్ ఆఫ్ బి. బి యొక్క షేర్ ఎంత అడిగాయండి? బి యొక్క షేర్ అంటే మనకి 1 ఎంత అని అడిగాయండి. ఫైండ్ చేయాలండి బి యొక్క షేర్ ని. ఫైండ్ చేసేటప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లై చేద్దాము. 1 into 99,000 by 3 అండి. 3 1s are 3, 333 అండి 1000. అంటే బి యొక్క షేర్ 33,000 అండి.
ఓకేనండి, మీరు క్వశ్చన్ ని ఒకసారి అర్థం చేసుకుని ఆన్సర్ ఎలా చేయాలండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 4 lakhs rupees and 6 lakhs rupees. After 5 months, C joins with a capital of 8 lakhs rupees. At the end of a year, they got a profit of 1,76,000 rupees. Find the share of B అన్నారండి. ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ చూద్దాము. ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 4 lakhs rupees. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 6 lakhs rupees. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 8 lakhs rupees. 8 lakhs rupees ఇలా రాసుకున్నాం కదండి. వీడు ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ ఇయర్ కి కంపారిజన్ చేసుకున్నారండి. ఇయర్ కి మొత్తము 1 year కి 12 months ఉంటాయండి. ఇతను 12 months వర్క్ చేశాయండి. ఇతను సి అతను ఎప్పుడు చేశాడు? సి జాయిన్స్ ఆఫ్టర్ 5 months సి జాయిన్స్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 8 lakhs rupees అండి. ఇప్పుడు 12 months లో 5 months కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ అయ్యాడు. 5 months కంప్లీట్ అంటే 12 minus 5 ఎంతండి? 7 అండి. ఇంటూ 7 months తర్వాత సి జాయిన్ అయ్యారండి. వీటి యొక్క రేషియో చూద్దామండి. జీరోస్ క్యాన్సిల్. 0 క్యాన్సిల్స్ అండి. ఇప్పుడు మొత్తం 2 టేబుల్ లో పోయి చూద్దామండి. 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 12 2s are 24, 12 3s are 36, 7 4s are 28. మళ్ళీ 2 టేబుల్ లో క్యాన్సిల్ అయితే చూద్దాము. 2 1s are 2, 2 2s are 4, 2 1s are 2, 2 8s are 16, 2 1s are 2, 2 4s are 8. మళ్ళీ 2 టేబుల్ అండి. 2 6s are 12, 2 7s are 18, 2 8s are 2 9s are 18, 2 7s are 14 అండి. 6:9:7 అండి వీటి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే గాట్ ఏ ప్రాఫిట్. అంటే వీళ్ళ ముగ్గురు యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ ఎంత అండి అంటే 6 + 9 + 7 అండి. 6 + 6 13, 13 + 19 12 అండి. 22 1,76,000 ఏంటండి. ఇప్పుడు ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అండి. అంటే 9 ఎంత అని అడిగారండి. దీని 9 ఫైండ్ అవుట్ చేయమన్నారండి. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎంతండి? 9 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేద్దామండి. 9 ఇంటూ 1,76,000 బై 22 అండి. 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది చూద్దాము. 2 11s, 2 8s are 16, 2 8s are 16, 88,000 అండి. 11 1s are 11, 8s are అండి 8,000 అండి. 8 9s 72,000 రూపీస్ అండి. షేర్ ఆఫ్ బి యొక్క షేర్ 72,000 రూపీస్ అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. గోపాల్ అండ్ రంగా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 3 lakhs rupees and 4 lakhs rupees. After 4 months, Ranga left from the business. At the same time, Krishna joins with 2,50,000 rupees. At the end of 10 months, they got 1,22,000 rupees as total profit. Find the share of Krishna. ఇప్పుడు వీళ్ళు దేనికి కంపేర్ చేశారండి? ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 months చూసారండి. అంటే ఇందాక సంస్థకి ఏం చూసాము? ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ అన్నారండి. ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 months అన్నారు కాబట్టి 10 months కి మాత్రమే కంపేర్ చేశాడు. వాడు ఏ క్వశ్చన్ కి ఎలా కంపేర్ చేసుకుని ఫస్ట్ క్వశ్చన్ చదివి తర్వాత అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే అండి, సొల్యూషన్ చేద్దాము. గోపాల్ రంగా
బిజినెస్ క్యాపిటల్ 4 months రంగా లెఫ్ట్ కృష్ణ జాయింట్స్. ఓకేనండి, వీళ్ళు ముగ్గురు అంటండి. ఇప్పుడు గోపాల్ అనేవాడైతే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి? 3 lakhs రూపీస్ అండి. 3 lakhs రూపీస్. రంగా అతను ఎంత చేశాడండి? 4 lakhs రూపీస్. కృష్ణ అతను ఎంత చేశాడండి? 2,50,000 రూపీస్ అండి. ఓకేనండి, వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉన్నాయండి? బట్ 10 months తర్వాత 10 months తో కంపారిజన్ చేశారు కాబట్టి గోపాల్ అనే వ్యక్తి ఏం చేశాడండి? 10 months వర్కింగ్ చేశారు కాబట్టి ఇంటూ 10 వేశారండి. ఇతను రంగా ఆఫ్టర్ 4 months రంగా లెఫ్ట్ ఫ్రమ్ ద బిజినెస్ లో నుంచి 4 నెలల తర్వాత వెళ్లిపోయాడండి. అతను వెళ్ళిపోతే ఏంటండి? 4 months వర్క్ చేశారు కాబట్టి ఇంటూ 4 వేశారండి. తిని వెళ్ళిపోయాడు. రంగా అనే అతను వెళ్ళిపోయాడు. కృష్ణ అనే అతను జాయిన్ అయ్యాడు కాబట్టి ఎప్పుడు జాయిన్ అయ్యాడు? రంగా వెళ్ళిపోయాడు వెంటనే, అంటే 4 months తర్వాత. 4 months అంటే మొత్తం 10 months అండి. 10 months లో 4 months తీసేస్తే ఎంత అవుతుంది? టోటల్ గా 6 months అండి. అంటే 6 months ఇతను వర్క్ చేశాడండి. ఇప్పుడు మనం వీటి యొక్క రేషియో చూద్దాము. మొత్తం వేసుకున్న తర్వాత వీటి రేషియోలు ఎలా ఉన్నాయండి? 4 zeros 4 zeros 4 zeros అండి. 5 6 are 30, 5 8 are 40, 5 5 are 25 అండి. తర్వాత 6 into 10 60, 8 into 4 32, తర్వాత 5 into 6 30. మళ్ళీ 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. 2 30s, 2 1s are 2, 2 6s are 2 15s. మళ్ళీ దేంట్లో క్యాన్సిల్ అవుతుంది. దేంట్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి టోటల్ చూద్దామండి. టోటల్ ప్రాఫిట్ 13 ప్లస్ 16 ప్లస్ 15 అండి. 61 అండి. 61 ఎంతండి? 10 months దే గాట్ ప్రాఫిట్ 1,22,000 రూపీస్ అంటండి. ఇప్పుడు దెన్ యాజ్ టోటల్ ప్రాఫిట్ ఫైండ్ ద షేర్ ఆఫ్ కృష్ణ. కృష్ణ యొక్క షేర్ అడిగాడండి. కృష్ణ ఎంత ఉందండి? 15 ఇన్వెస్ట్ చేశారండి. దీని యొక్క షేర్ అడిగారండి. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలండి. 15 into 1,22,000 by 61 అండి. 61 అండి. 61 2s అండి. 15 2s ఎంతండి? 30 అండి. 30,000 అండి. అంటే కృష్ణ యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి చూడండి. ఇన్ ఏ బిజినెస్ A invested 3 times as much as B invested 2/3 of what C invested. If the annual profit is 55,000 rupees, the share of B అనండి. B యొక్క షేర్ అనండి. ఇప్పుడు వీడు దేని కంపేర్ చేసేయండి? A invested 3 times as much as B invested. A ని B తో కంపేర్ చేశాడు. A ని B తో కంపారిజన్ చేశాడండి. తర్వాత బి ఇన్వెస్టెడ్ 2/3 ఆఫ్ వాట్ సి ఇన్వెస్టెడ్. బి ఇన్వెస్ట్ ఎంత చేశాడు? సి ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుంచి 2/3 ఆఫ్ సి ని కంపారిజన్ చేశాడు. ఇప్పుడు ఏని బితో కంపారిజన్ చేశాడు, బిని సితో కంపారిజన్ చేశాడు. అసలు సి ఇన్వెస్ట్ చేసింది ఎంతో మనకి ఇవ్వలేదండి. సో సి ఇన్వెస్ట్ చేసింది ఎంతో ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నాండి. ఇప్పుడు ఈ ఎక్స్ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 2/3 ఆఫ్ సి ఇన్వెస్ట్ అన్నాడు, అంటే 2/3 ఆఫ్ ఎక్స్ అండి. ఇప్పుడు బి ఇన్వెస్ట్ చేసింది ఎంతండి? ఏ ఇన్వెస్ట్ చేసింది? బి ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 3 times అన్నాడు, అంటే 3 into 2/3 ఎక్స్ అన్నాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ని యాజ్ టీజ్ గా రాసుకున్నానండి, అంతేనండి. ఏని బితో కంపేర్ చేశాడు, బిని సితో కంపేర్ చేసుకున్నాండి. 3 క్యాన్సిల్ అండి. 2x into 2x is to 2x
బై 3:x అండి. ఎల్సిఎం చేద్దాము బై 3 అండి. 6x 2x 3x అండి. ఇప్పుడు x క్యాన్సిల్ అయిపోతుంది. 6:2:3 అండి. ఓకేనండి. ఇఫ్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఈస్ 55,000 అన్నారండి. ఇది టోటల్ ప్రాఫిట్ అండి. 6 + 2 8 8 + 3 8 + 3 ఎంత ఉంది? 11 అండి. 11 వచ్చేసరికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లో వచ్చిన ప్రాఫిట్ వచ్చేసరికి 55,000 రూపీస్ అండి. ఇప్పుడు ద షేర్ ఆఫ్ బి అడిగాండి. బి షేర్ ఎంత ఉందండి? 2 అండి. 2 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అడిగారండి వాళ్ళ క్వశ్చన్. ఓకే అండి. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి క్రాస్ మల్టిప్లై చేద్దాము. 2 × 55,000 బై 11 అండి. 11 5 55 అండి. 5,000 అండి. 5 × 2 అండి. 10,000 రూపీస్ అండి. అంటే బి యొక్క షేర్ లో వచ్చిన ప్రాఫిట్ అండి 10,000 రూపీస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. A and B entered into a partnership with 40,000 rupees and 60,000 rupees respectively. After 4 months, they invested 10,000 rupees each. 10,000 rupees each. Find the difference between the share in the annual profit of 1,36,000 rupees అండి. ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారండి? 40,000 రూపీస్ అండి. బి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి? 60,000 రూపీస్ అండి. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇలా ఉన్నాయండి. వీటి రేషియో చూద్దాము. ఆఫ్టర్ 4 months అన్నారండి. ఆఫ్టర్ 4 months అంటే ఏంటండి? అంటే 4 months దాకా వీళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ తోనే చేశారండి. ఆఫ్టర్ 4 months దే ఇన్వెస్టెడ్ 10,000 రూపీస్ ఈచ్. వీళ్ళు ఇద్దరు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఉన్న అమౌంట్ లో నుంచే 10,000 రూపీస్ ని ఇన్వెస్ట్ చేశారు. అంటే ప్లస్ 40 ప్లస్ 10,000 రూపీస్ ఎంత అవుతుంది? 50,000 రూపీస్. ఇక్కడ ఏ అడిగారండి? ఈచ్ యాన్యువల్ ప్రాఫిట్. యాన్యువల్ ప్రాఫిట్ అంటే ఎంత వస్తుంది? 12 months అన్నారు కదండి. 4 months ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకెన్ని మంత్స్ ఉంటాయండి? 8 months ఉంటాయండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాము. 60,000 ప్లస్ 10,000 అంటే 70,000 ఇంటూ 8 months అండి. ఓకేనండి. ఇప్పుడు వీళ్ళు చూద్దామండి. 4 4 1,60,000 రూపీస్ ప్లస్ 5 8 40 అండి. 4 lakhs. ఇప్పుడు 6 4 2,40,000 రూపీస్ అండి. ప్లస్ 56,000 5,60,000 రూపీస్ అండి. ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే ఎలా వస్తుందండి? 1,60,000 రూపీస్ 4 lakhs రూపీస్. టోటల్ 5,60,000 rupees is to 2,40,000 rupees. 5,60,000 rupees. Add చేస్తే 0 0 0 0 6 plus 4 10 5 6 7 8 అండి. 8 lakhs rupees అండి. 4 zeros క్యాన్సిల్ అండి. 2 టేబుల్ లో క్యాన్సిల్ అయితే చూద్దాము రెండింటిని. 2 2s are 4, 2 8s are 16, 2 4s are 8, 0 0 అండి. మళ్ళీ ఇది కూడా 2 1s are 2, 2 4s are 8 అండి. 2 2s are 4 అండి. 2 7s are 14, 2 10s are 20 అండి. అంటే వీటి యొక్క రేషియోలు ఎలా ఉన్నాయండి? 7:10 రేషియోలు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ ది
1,36,000 అన్నారండి. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి అంటే వీటికి టోటల్ ఎంత ఉందండి 17 వీటి యొక్క టోటల్ ప్రాఫిట్ 17 వచ్చేసరికి 1,36,000 రూపీస్ అండి. వీటి యొక్క ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్. వీటి డిఫరెన్స్ ఎంత ఉందండి 10 కి 7 కి డిఫరెన్స్ 3 ఎంత అని అడిగారండి. అంతే కదండి అడిగింది. ఇప్పుడు ఈ 3 ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేద్దాము. 3 ఇంటూ 1,36,000 బై 17 అండి. 17 1 జార్ 70, 17 8 జార్ 136, 8 3 జార్ 24,000 రూపీస్ అండి. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ యొక్క షేర్ అండి 24,000 అండి. ఓకేనండి, ఇలాంటి సమ్స్ ఇలా చేయాలండి. మీకు నేను చేసే సమ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే, ఎంఎస్కే స్టడీ సర్కిల్ నుంచి మీకు డెమో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా అందరికీ నమస్కారము. ఈ యావత్ ప్రపంచాన్ని భయాందోళనకి గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకి ఏదో అయిపోతుందని భయం కానీ, మనకి ఏదీ కాదు అని నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవ్వటం ఉత్తమం. వ్యక్తిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సుమారు 20 సార్లు మనం చేతిని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మనం కొన్న కూరగాయలు గాని పండ్లు గాని శుభ్రంగా వేడి నీళ్లతో కడుక్కొని వాడుకోవడం ఉత్తమం. అంతేకాకుండా మనకు జలుబు గాని దగ్గు గాని ఇలాంటివి సిమ్టమ్స్ కనబడితే దగ్గరలో ఉన్న డాక్టర్ని వెంటనే సంప్రదించడం ముఖ్యము. మనం తుమ్మినా గాని దగ్గినా గాని మాస్క్ వంటివి ధరించడం ఎంతో ముఖ్యము. మనం ఈ వాడిన మాస్కుల్ని మన దగ్గరలో ఉన్న డస్ట్బిన్ లో పడివేయాలి. మన వల్ల మన చుట్టుపక్కల వాళ్ళు, మన స్నేహితులు కానీ, మన ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి కానీ, చిన్న పిల్లలకు కానీ ఈ రోగము వెంటనే అంటుకునే అవకాశం అయితే ఉన్నది. సో మన వరకు మనం ఎంత జాగ్రత్తగా ఉండి మనకి మన వల్ల ఇతరులను ఇబ్బంది పడకుండా చూసుకోవడం ఎంతో మంచిది. పని కన్నా ప్రాణం మిన్న. మనకి బతికుంటే మాత్రము ఏదో పని చేసుకుని బతకచ్చు. మన వల్ల ఇతరులు మాత్రం సఫర్ అవ్వడం అనేది మనకి ఎంతో బాధాకరమైన విషయము. మనము మీకు ఎంఎస్కే స్టడీ సర్కిల్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు సిలబస్ లో ఉన్న ప్రతి చాప్టర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాము. కొద్దిగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చెప్పండి. ఓకేనండి, మనం ఇప్పుడు ఈ రోజు చెప్తున్న టాపిక్ వచ్చేసరికి యావరేజెస్ అండి. ఓకే అండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనకి ఈ యావరేజెస్ ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి సమ్స్ కూడా మీకు ఒక డెమో క్లాసెస్ అండి. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మీకు ప్రతి టాపిక్ నుంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అంతేకాకుండా మార్క్స్ టెస్ట్ కండక్ట్ చేయడము. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళ యొక్క గ్రాఫ్ ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టాలనేది ప్రతిదీ క్లియర్ గా మన ఆఫ్లైన్ క్లాసెస్ లో చెప్తామండి. ఒకసారి ఈ సమ్ చూద్దాము. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నారండి. ఇక్కడ మొత్తం మీకు 5 నెంబర్స్ ఇచ్చారండి. 112, 102, 133, 116 అండ్ 127. టోటల్ గా ఎన్ని ఇచ్చారండి? 5 నెంబర్స్ ఇచ్చారండి. ఈ 5 నెంబర్స్ కి యావరేజ్ కనుక్కోమన్నారండి. యాక్చువల్ గా యావరేజ్ ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్ అండి. ఈ ఫార్ములా ఉంటుందండి యావరేజ్ కి. ఇక్కడ మనకి టోటల్ గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏం లేదండి, ఇచ్చిన నెంబర్ ని ప్రతి దాన్ని యాడ్ చేయడం అండి. మనకి ఇచ్చిన నెంబర్ ఎంతండి? 112 ప్లస్ 102 ప్లస్ 133 ప్లస్ 116 ప్లస్ 127 అండి. బై టోటల్ అబ్జర్వేషన్స్ ఏంటండి? నెంబర్ ఆఫ్
టోటల్ అబ్జర్వేషన్స్ 5 అండి. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి? 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 3 16, 16 ప్లస్ 2 18, 18 19 20 అండి. 2 2 ప్లస్ 4 5 6 7 8 9 అండి. 1 2 3 4 5 అండి. 590 by 5 అండి. 5 1s are 5 5 1s are 5 5 1s are 5 రిమైనింగ్ 4 ఉంటుందండి. 5 8 are 40 అండి. టోటల్ గా 118 అండి. టోటల్ అంటే ఈ సెట్ కి మొత్తానికి యావరేజ్ వచ్చేసరికి 118 అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ద సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 22 స్టూడెంట్స్ ఈజ్ 1760. ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 22 స్టూడెంట్స్ అన్నారండి. ఇప్పుడు ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు దీనికి యావరేజ్ ఎలా కనుక్కుంటామండి? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్ అండి మనకి ఫార్ములా. ఇప్పుడు యావరేజ్ కనుక్కోమన్నారు. యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి? 1760. టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి? 22 అండి. ఇప్పుడు ఇది ఏ టేబుల్ లో పోతుందండి? 2 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దామండి. 2 11s 2 8 జా 16 2 8 జా 16 0 అండి. 11 1s 1s 11 8s 88 అండి. 0 అండి. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత అండి? 80 అండి. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 22 స్టూడెంట్స్ ఈజ్ 80 అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి. ఈ సమ్ చూడండి. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఈజ్ 64. ఫైండ్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ 45 స్టూడెంట్స్ అడిగండి. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఫస్ట్ ఫార్ములా వేసుకుందాం అండి. యావరేజ్ యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ by total number of students అండి. ఇప్పుడు మనకి యావరేజ్ ఎంత ఇచ్చారండి? యావరేజ్ వచ్చేసరికి ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఈజ్ 64 అండి. అంటే యావరేజ్ 64 ఇచ్చారండి. సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. బై టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇచ్చారండి? 45 అండి. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కుందామండి. అంటే టోటల్ మార్క్స్ ఆఫ్ 45 స్టూడెంట్స్ 5 4 జా 20 5 6 జా 30 32 4 4 జా 16 6 4 జా 24 25 0 6 plus 2 8 5 plus 3 8 రిమైనింగ్ 2 అండి. 2880 వచ్చిందండి. ఇప్పుడు 45 స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ వచ్చేసరికి ఇలా ఉందండి. నెక్స్ట్ సమ్ చూద్దాము అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 70. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 16 గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 60. దెన్ ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ అన్నారండి. ఈ సమ్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా చేయాలంటే మనకి ఇలాంటి యావరేజ్ ఫార్మ్, ఈ యావరేజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏం ఫార్మ్ లో ఉందండి? యావరేజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమడిగారండి? సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ by total number of boys అండి. ఓకేనండి. మనకి ఈ ఫార్ములా ఆల్రెడీ తెలుసండి. ఇప్పుడు మనకి యావరేజ్ ఎంత ఇచ్చారండి? ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 70 అండి. 24 బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత ఇచ్చారండి? 70 ఇచ్చారండి. 70 ఇచ్చారండి.
సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ ఎంత ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఇచ్చారండి? 24 బాయ్స్ ఇచ్చారండి. ఓకే కదండి, 24 బాయ్స్ అండి. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్ కనుక్కోమన్నారు కాబట్టి ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి బైలో ఉన్నది ఈక్వాలిటీ అవుతున్నది ఏమవుతుందండి? మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 70 ఇంటూ 24 అండి. ఇప్పుడు మనం ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎక్స్ ఈక్వల్ టు 0 అండి, 0. 7 4 జార్ 28 అండి. 7 2 జార్ 14, 15, 16 అండి. ఎక్స్ అంటే ఈ ఎక్స్ అంటే ఏంటిదండి? సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ ఇన్ ద క్లాస్. 24 బాయ్స్ యొక్క సమ్ అండి, అంటే 1680 అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమన్నారండి? ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 16 గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 60 అండి. ఇప్పుడు మనకి ఏంటి? సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 16 గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 60. దీని యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి? 60 అండి. సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 16 గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఎంత ఇచ్చారండి? ఇవ్వలేదు కాబట్టి, ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. వీటి నెంబర్ ఆఫ్ గర్ల్స్ 16 అండి. ఓకేనండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. 60 ఇంటూ 16 అండి. 16 6 96 అండి. 0 0 అండి. ఎక్స్ వాల్యూ అంటే 16 గర్ల్స్ యొక్క సమ్ అండి ఇది. ఇప్పుడు 960 వచ్చిందండి. ఇది వచ్చేసరికి గర్ల్స్ సంబంధించింది, ఇది వచ్చేసరికి బాయ్స్ కి సంబంధించింది. ఇప్పుడు చూద్దామండి నెక్స్ట్ ఏం అడిగారు? దెన్ ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్. యావరేజ్ క్లాస్ అన్నారండి. ఇన్ ద క్లాస్, క్లాస్ అంటే ఏమొస్తుందండి? బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈ రెండు వస్తారు కాబట్టి బాయ్స్ ఎంత మంది వచ్చారండి? టోటల్ బాయ్స్ కి వచ్చిన, అంటే 24 బాయ్స్ కి వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత? 1680 అండి. టోటల్ 16 గర్ల్స్ కి వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత వచ్చిందండి? 960 అండి. ఓకే, ఇది మనకి సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 24 బాయ్స్ అండ్ 16 గర్ల్స్ యొక్క సమ్ అండి. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత వచ్చారండి? టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత మంది ఉన్నారండి? 24 అండి. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత వచ్చారండి? 16 అండి. వీటి యొక్క యావరేజ్ కనుక్కోమన్నారండి. ఇదే కదండి అతను అడిగిన క్వశ్చన్. మనం అతను ఏం క్వశ్చన్ అడిగారో సేమ్ అదే రాసుకున్నామండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 0 4 14 అండి. 7 ప్లస్ 9 6 ప్లస్ 1 7 7 ప్లస్ 9 6 16 అండి. 1 ప్లస్ 1 2 అండి. 2640 అండి. 24 ప్లస్ 16 40 అండి. 0 0 క్యాన్సిల్ అండి. 4 1 జార్ 4 అండి. 4 4 జార్ 4 6 జార్ 24 అండి. రిమైనింగ్ 2 ఉంటుందండి. 4 6 జార్ 24 అండి. యావరేజ్ ఎంత అండి? 66. ఈ యావరేజ్ ఏంటిది? ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ అండి. క్లాస్ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 66 అండి. అంటే టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 66 అండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ద యావరేజ్ హైట్ ఆఫ్ 30 బాయ్స్ అవుట్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 50 ఈస్ 160 centimeters. If the average height of the remaining boys is 165 centimeters, the average height of the whole class is అడిగారండి. ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనకు తెలిసిన ఫార్ములా రాద్దామండి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ 30 బాయ్స్ అండి బై టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి? 160 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చారండి. 160 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చారండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత మందిదండి? 30 బాయ్స్ దండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద 30 బాయ్స్ ఇచ్చారండి, ఇవ్వలేదు కాబట్టి
మనం కనుక్కోవాలండి, దాన్ని ఎక్స్ అనుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది డివైడెడ్ బై లో ఈక్వల్ అవుతుంది, ఏమవుతుందండి, మల్టిప్లికేషన్ అవుతుందండి. 160 సెంటీమీటర్స్ ఇంటూ 30 అండి. ఎక్స్ ఎంతండి, 16 3 48 అండి, 48 2 zeros అండి. ఎక్స్ అంటే ఎంతండి, సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ 30 బాయ్స్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఏమని చేయాలండి, ఇఫ్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ద రిమైనింగ్ బాయ్స్ ఈజ్ 165 సెంటీమీటర్స్ అండి. మనకి తెలిసిన ఫార్ములా రాసుకున్నాం అండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ రిమైనింగ్ బాయ్స్ అండి, రిమైనింగ్ బాయ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండి. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ రిమైనింగ్ బాయ్స్ అండి. ఇప్పుడు మనకి ఇచ్చినంత మొత్తం టోటల్ క్లాస్ లో 50 బాయ్స్ ఇచ్చారండి. ఇప్పుడు 50 బాయ్స్ లో 30 బాయ్స్ ది హైట్ కనుక్కున్నామండి. 30 బాయ్స్ యొక్క సమ్ ఆఫ్ ద హైట్ కనుక్కున్నాము. ఇప్పుడు 50 లో నుంచి 30 పోతే రిమైనింగ్ ఎంత ఉంటాయండి, 20 కదండి. ఓకేనండి. ఇప్పుడు 20 బాయ్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత ఇచ్చారండి, 165 సెంటీమీటర్స్ అండి. 165 సెంటీమీటర్స్. సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద రిమైనింగ్ బాయ్స్ ఎంత అండి, ఎక్స్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది అండి, 50 మైనస్ 30 20 అండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎక్స్ ఈక్వల్ టు 165 ఇంటూ 20 అండి. ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే 0 5 2 10 6 2 12 13 1 into 2 3 అండి. 3300 అండి. ఈ 3300 ఏంటిది, సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ రిమైనింగ్ బాయ్స్ అండి. అంటే మనకి ఈ ఇప్పుడు ఏమడిగారండి, ద యావరేజ్ హైట్ ఆఫ్ ద హోల్ క్లాస్ యొక్క యావరేజ్ హైట్ అడిగారండి. ఇప్పుడు మనకి 30 బాయ్స్ యొక్క హైట్, సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ 30 బాయ్స్ ఎంత వచ్చిందండి, 4800 అండి 30 బాయ్స్ ది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద రిమైనింగ్ బాయ్స్ ఎంత వచ్చిందండి, 3300 అండి. 3300. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, టోటల్ క్లాస్ వస్తుందండి 0 0 8 3 4 ప్లస్ 3 ప్లస్ 7 7 ప్లస్ 1 8 అండి. అంటే టోటల్ ఇన్ ద క్లాస్ అండి 50 అండి. 50 మంది బాయ్స్ కి సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ 50 బాయ్స్ కండి ఇది. వీడు యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి యావరేజ్ మనకి ఎంతండి, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ సమ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద టోటల్ బాయ్స్ ఎంతండి, 8100 అండి. బై టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతండి, 50 అండి. 0 0 క్యాన్సిల్ అండి. 5 1 5 అండి. 5 1 5. రిమైనింగ్ ఎంత ఉంటుందండి, రిమైనింగ్ 3 ఉంటుందండి. 3 అంటే 5 6 30 అండి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 1 ఉంటుందండి. 5 2 10 అండి. అంటే టోటల్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ద హోల్ క్లాస్ ఎంతండి, 162 సెంటీమీటర్స్ అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. చూద్దాము. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ ఫర్ 10 మ్యాచెస్ ఈస్ 38 రన్స్ అండి. ఇఫ్ ద యావరేజ్ ఫర్ ద ఫస్ట్ 6 మ్యాచెస్ ఈస్ 42, వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 మ్యాచెస్ అడిగారండి. ఈ సమ్మేళనం చూద్దాము. ఇప్పుడు దీని యొక్క ఫార్ములా చూద్దాము. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ అండి బై టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అడిగారండి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎంతండి,
10 మ్యాచెస్ కండి సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ఏ క్రికెట్ ఇచ్చారండి, ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. ఈ 10 మ్యాచెస్ యొక్క యావరేజ్ రన్స్ ఎంత ఇచ్చారండి, 38 అండి. ఓకేనండి, ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాము. ఎక్స్ ఈక్వల్ టు 38 ఇంటూ 10 అండి, ఎక్స్ ఈక్వల్ టు 380 అండి. అంటే ఎక్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ అండి. ఇప్పుడు ఇఫ్ ద యావరేజ్ ఫర్ ద ఫస్ట్ 6 మ్యాచెస్ ఇచ్చారండి, ఫస్ట్ 6 మ్యాచెస్ ఎంత ఇచ్చారండి, 42 అండి. ఓకేనండి, ఇప్పుడు సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ 6 మ్యాచెస్ ఎంత వస్తుందండి, ఎంత ఇచ్చారండి, ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కి ఎంత అండి, అది 6 మ్యాచెస్ అండి, 6 మ్యాచెస్ అండి. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి, ఫస్ట్ 6 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి, 42 అండి. ఇప్పుడు 6 మ్యాచెస్ యొక్క సమ్ కనుక్కుందామండి. ఎక్స్ ఈక్వల్ టు, ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఎక్స్ ఈక్వల్ టు 42 ఇంటూ 6 అండి. ఎక్స్ ఈక్వల్ టు 6 2 జార్ 12, 6 4 జార్ 24, 25 అండి, 252. ఇది వచ్చేసరికి 6 మ్యాచెస్ కి సంబంధించిందండి. వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 మ్యాచెస్ ఇచ్చారండి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఫస్ట్ 10 మ్యాచెస్ కనుక్కుందాము, 6 మ్యాచెస్ కనుక్కుందాము. వాళ్ళు అడిగింది లాస్ట్ 4 మ్యాచెస్ అన్నారు కాబట్టి 10 మైనస్ 6 అండి. 10 మైనస్ 6 ఎంత వస్తుందండి, లాస్ట్ 4 మ్యాచెస్ వస్తుంది కదండి. ఇప్పుడు 10 మ్యాచెస్ యొక్క రన్స్ ఎంత ఇచ్చారండి, 10 మ్యాచెస్ యొక్క టోటల్ రన్స్ ఎంత, 380 అండి. 6 మ్యాచెస్, ఫస్ట్ 6 మ్యాచెస్ యొక్క టోటల్ రన్స్ ఎంత ఇచ్చారండి, 252 అండి. ఇప్పుడు వాళ్ళు అడిగిందండి వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 మ్యాచెస్ అండి. అంటే లాస్ట్ 4 మ్యాచెస్ అంటే 10 మైనస్ 4 కదండి, 4 మ్యాచెస్ కదండి. ఇప్పుడు 10 మ్యాచెస్ నుంచి 6 మ్యాచెస్ ని తీసేస్తా అండి. 10 లో నుంచి 2 తీస్తే 8 అండి, 7 అండి, 7 లో నుంచి 5 తీస్తే 2 అండి, 3 లో నుంచి 2 తీస్తే 1 అండి, 128 అండి. 4 మ్యాచెస్ ది 128 అండి. ఇప్పుడు వీడు యావరేజ్ అన్నాడు. యావరేజ్ ఫార్ములా ఏంటండి, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ద టోటల్ క్రికెట్ ఉంది 128 బై టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎంత అండి, 4 అండి. 4 1 జార్ 4, 4 3 జార్ 12, 4 2 జార్ 8 అండి. యావరేజ్ మార్క్స్ వచ్చేసి, యావరేజ్ స్కోర్ వచ్చేసి ఎంత ఉందండి, 32 అండి. ఓకేనండి, లాస్ట్ 4 మ్యాచెస్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 32 అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ మండే, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే వాజ్ 40 డిగ్రీ సెల్సియస్. ద యావరేజ్ ఫర్ ట్యూస్డే, వెడ్నెస్డే and Thursday was 41 degrees Celsius. That for Thursday being 42 degrees Celsius, what was the temperature on Monday అడిగామండి. ఈ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ యావరేజ్ చేసుకున్నామండి. యావరేజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద temperature of Monday, Tuesday, Wednesday అండి బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అండి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత ఇచ్చారండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 డేస్ అండి. ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి, 40 డిగ్రీస్ సెల్సియస్ ఇచ్చారండి. 40 డిగ్రీస్ సెల్సియస్ ఇచ్చారండి వీటి యొక్క యావరేజ్. సమ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఏమైనా ఇచ్చారండి, ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. బైలో ఉన్నది ఈక్వాలిటీ అవుతున్నది ఏమవుతుందండి, మల్టిప్లికేషన్ అవుతుందండి. 40 ఇంటూ 3 అండి. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 120 అండి. 120 డిగ్రీస్ సెల్సియస్ అండి.
సమ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే యొక్క సమ్ వచ్చేసరికి 120 డిగ్రీ సెల్సియస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ద యావరేజ్ ఫర్ ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే వాజ్ 41 డిగ్రీ సెల్సియస్ అండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద టెంపరేచర్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండి. సమ్ ఆఫ్ ద టెంపరేచర్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అండి. దీని యొక్క యావరేజ్ కనుక్కుందామండి. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి? టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంతండి? ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అండి. 3 డేస్ కాబట్టి 3 వేసానండి. వీటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారండి? 41 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇప్పుడు మనం ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. 41 డిగ్రీ సెల్సియస్ ఇంటూ 3 అండి. ఎక్స్ ఈక్వల్ టు 3 1 జా 3, 4 3 జా 12 అండి. 123 డిగ్రీ సెల్సియస్ అండి. ఇదేంటిది? ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డేకి సంబంధించిందండి. ఓకేనండి. ఇప్పుడు వాడు ఏమడిగాడు? థర్స్డే బీయింగ్ 42 డిగ్రీస్ ఇచ్చారండి. థర్స్డే ఇచ్చారు. ఇప్పుడు మనకి థర్స్డే ఎంత ఇచ్చారండి? థర్స్డే బీయింగ్ 42 డిగ్రీస్ అండి. ఇప్పుడు 42 డిగ్రీస్ సెల్సియస్ ఇచ్చారండి. ఇప్పుడు మనకి ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డే కలిపి ఎంత అవుతుందండి? 123 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారండి? థర్స్డే ఇచ్చారండి. అంటే ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ 42 డిగ్రీస్ సెల్సియస్ ఈక్వల్ టు 123 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇప్పుడు ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే కలిపి ఎంత అవుతుంది? ఈ ప్లస్ ఈక్వల్ అవుతున్న తర్వాత వెళ్తే మైనస్ అవుతుంది. 123 డిగ్రీస్ సెల్సియస్ మైనస్ 42 డిగ్రీస్ సెల్సియస్ అండి. ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ఈక్వల్ టు ఎంత అవుతుంది? రిమైనింగ్ 123 డిగ్రీ సెల్సియస్ మైనస్ 42 డిగ్రీ సెల్సియస్ అండి. 3 మైనస్ 2 1 అండి. 11 లో 4 పోతే ఎంత అవుతుంది? 12 లో 4 పోతే 81 డిగ్రీస్ సెల్సియస్ అండి. 81 డిగ్రీ సెల్సియస్ అండి. యాక్చువల్ గా మనకి ఫస్ట్ లో ఏమి ఇచ్చారండి? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే టోటల్ కలిపి ఎంత ఉన్నాయండి? 120 డిగ్రీ సెల్సియస్ అండి. ఇప్పుడు మనకి ట్యూస్డే, వెడ్నెస్డే వచ్చేసిందండి. మండే ప్లస్ 81 డిగ్రీస్ సెల్సియస్ అండి ఈక్వల్ టు 120 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇప్పుడు ఓన్లీ మండే కావాలంటే 120 డిగ్రీస్ సెల్సియస్ మైనస్ 81 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇప్పుడు మనకి మండే కనుక్కోమన్నారు కాబట్టి వాట్ వాస్ ద టెంపరేచర్ ఆన్ మండే? మండే కనుక్కోమన్నారు కాబట్టి మండే కనుక్కుంటున్నానండి. 10 minus 1 9, 11 11 minus 8 39 డిగ్రీస్ సెల్సియస్ అండి. మండే యొక్క టెంపరేచర్ 39 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఓకేనండి.